ఒక వార్డును 100 మంది ఉండే హాస్టల్లో రోజు ఉప్మా చేసి పెడుతుండేవాడు. 20 మంది చాలా ఇష్టంగా ఆ ఉప్మాని తినేవారు. మిగతా 80 మంది చాలా అయిష్టంగా తిని రోజు వార్డెన్‌తో గొడవ పడేవారు. ఇంకా మాకు వెరైటీ టిఫిన్‌లు కావాలని చెప్పి వార్డెన్‌కి చెప్పేవారు. ఇంకా వార్డెన్ ఏం చేసేవాడు, ఇంకా చేసేదేం లేక మీకు ఓటింగ్ సిస్టమ్ పెడతాను. ఆ ఓటింగ్‌లో ఎవరు ఎక్కువ టిఫిన్‌లకి ఓటేస్తారో అదే టిఫిన్ నేను చేసి పెడతానని చెప్పాడు. సో ఓటింగ్ రోజు ఎవరైతే ఆ 20 స్టూడెంట్స్ మాకు ఉప్మా కావాలనుకున్నారో వారు యాక్యురేట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉప్మా కావాలని ఓటేసి వెళ్ళిపోయారు. మిగతా ఈ 80 మందిలో 18 మంది ఇడ్లీ సాంబార్ కావాలని, 16 మంది పూరీ కావాలని, 14 మంది చపాతీ కావాలని, 12 మంది నూడిల్స్ కావాలని, ఇంకో 10 మంది బ్రెడ్ ఆమ్లెట్ కావాలని, ఇంకొక 10 మంది బోండా కావాలని ఓటేసి వెళ్ళారు. ఇంకా రిజల్ట్ రోజు ఉప్మాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి ఇంకా వార్డెన్ రోజు ఉప్మా చేసి పెట్టేవాడు. ఈ 80% మంది కూడా ఆ ఉప్మాని సచ్చినట్టు తిని వెళ్ళేవారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ 80% మంది ఎప్పుడైతే సెల్ఫిష్గా, ఐకమత్యంగా లేకుండా పోతారో ఆ 20% మంది మనల్ని రూల్ చేస్తారు. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మీ ఓట్ని తెలివితేటగా వాడి రైట్ పర్సన్కి ఓటు వేయండి. థింక్ వైజ్లీ. జై హింద్.